థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎప్పుడు సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ బ్రాండ్ స్టార్ట్ అయింది. అండ్ ఈ రోజు ఆల్మోస్ట్ మనకు 11 సెంటర్స్ ఉంది అనమాట. 49 ఫర్టిలిటీ సెంటర్ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ. ఏదైనా మంచి ఒక ఉద్దేశంతో మనం మంచి చేయాలన్నప్పుడు నేచర్ విల్ సపోర్ట్ అని ఐ ఆల్వేస్ బిలీవ్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ. పిల్లలు లేక బాధపడే కపుల్స్ చేతిలో ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలనే మేము ఆశ చేసి ఈ సెంటర్ స్టార్ట్ చేసాము. సో బర్డ్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నట్టు ఇప్పుడు 26 కన్సల్టెంట్స్ ఉన్నారు మన టీంలో. అండ్ మోర్ దెన్ 500 స్టాఫ్స్ ఉన్నారు. 26 మిలియన్స్ కపుల్కి మన కంట్రీలోనే పిల్లలు లేక బాధపడేది రీసెర్చ్ లేటెస్ట్ డేటా అన్నమాట. సో ఇంతమంది మీరు చూస్తే మీ ఫ్యామిలీలో కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా అట్లీస్ట్ 1 మెంబర్ మీకు దగ్గరలోనే కనిపిస్తారు పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఎంతో ఆశతో ఉంటారు. అండ్ మనం గమనిస్తే ముందు వాళ్ళకు అవగాహన లేకుండే ఒక పిల్లలతో నాకు ఈ లైఫ్లో పిల్లలు పుట్టరు అని దే యూస్ టు ఫీల్. బట్ టచ్వుడ్ 49 నేను అది ప్రౌడ్గా చెప్పొచ్చు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటానికి వీ హ్యావ్ రియలీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. థ్యాంక్స్ టు ఈచ్ పర్సన్ ఆఫ్ అవర్ టీమ్ ఆల్సో అండ్ ఆల్సో ఫర్ యూ ఫర్ స్ప్రెడింగ్ దిస్ మెసేజ్. సో జస్ట్ ఒక లాస్ట్ మంత్ ఒక లేడీ 28 years అయింది పెళ్ళి అయ్యి, చాలా ఊరు నుంచి వచ్చారు. అసలు పిల్లలు నాకు అవరు అని బ్రాండ్ చేసేసారు. బట్ స్టిల్ మీది ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల నేను వచ్చాను సెంటర్కి అని 28 years తర్వాత ప్రెగ్నెన్సీతో వెళ్ళారు. అది ఎంత ఎమోషనల్ ఈవెంట్ కదా. ఇప్పుడు ఒక లేడీకి ఆల్మోస్ట్ ఈ మధ్యలో చూస్తే పిల్లలు లేదంటే లేడీస్దే ప్రాబ్లం అనుకుంటారు. అండ్ ఇంకా విడాకుల వరకు కూడా చాలామంది పేషెంట్స్ మేము చూసాం ఈ జర్నీ ఆఫ్ 14 yearsలో. ఎంతోమంది వచ్చి నాకు మా వైఫ్కి పిల్లలు అవ్వట్లేదు వేరే పెళ్ళి చేసుకుంటానని. సో మోర్ దెన్ బేబీ వీ హ్యావ్ సేవ్డ్ మెనీ ఫ్యామిలీస్. సో ఈ ఫర్టిలిటీ అనేటప్పుడు చాలామంది ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది అని ఒక అపోహాలు అనమాట. సో ఈవెన్ దాట్ 49 చాలా అఫోర్డబుల్గా విత్ హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. మీరు గమనిస్తే ఎన్నో లాంచ్ చేసాం మేము. ఫ్రమ్ బిగినింగ్ ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ ద బెస్ట్ IVF ల్యాబ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ ఇన్ ఏపీ తెలంగాణ లాంచ్ అయింది. అండ్ దెన్ ఒక టెక్నాలజీ RI విట్నెస్ అనేది మన దగ్గర లాంచ్ అయింది, అది గ్యామిట్ మిస్ మ్యాచ్ ప్రివెంట్ చేయడానికి. అండ్ దెన్ ఆండ్రాలజీ మేల్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 45% ఈజ్ బికాస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. అది కూడా మొత్తం మన దగ్గర ఆండ్రో యూనిట్ కూడా లాంచ్ అయింది లాస్ట్ టైం. మీరు కూడా సపోర్ట్ చేశారు. అండ్ మేల్స్ కూడా ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఓన్లీ ఫీమేల్స్దే కాదు, మగవాళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ కాదు. ఈ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి. అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీ అంత హెల్ప్ వల్ల కూడా ఎంతోమంది మెయిల్స్ వస్తున్నారు నాకు పిల్లలు అవ్వట్లేదు మేము ఫాదర్ అవ్వాలి అని. సో దట్ ఆల్సో అవేర్నెస్ వీఆర్ క్రియేటింగ్. అండ్ ఈ వరల్డ్ IVF డే 25th జూలైలో వీ ఆల్సో వన్ మోర్ స్పెషల్ డే ఫర్ అస్. ఇంకా ఎంతోమంది ఉన్నారు హిడెన్ ఇన్ పెరిఫెరీ, ఊర్లో ఉన్నారు ఎంతో జనాలు. వీళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ రావాలి. వాళ్ళు కూడా రిజెక్టెడ్ ఇన్ ద సొసైటీ, బయటకు వెళ్ళలేరు పిల్లలు లేకుండా. ఇలాంటి వాళ్ళకు కూడా సర్వీస్ చేయాలి, అఫోర్డబుల్గా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వీఆర్ లాంచింగ్ టుగెదర్ ఇన్ IVF ఒక సపోర్ట్ సిస్టమ్ అనమాట ఇది. సో వీ ఆల్వేస్ ఎనీ టైమ్ వీ డూ సంథింగ్ గుడ్ సొసైటీకి సర్వ్ చేయటానికి వీఆర్ అనౌన్సింగ్ 25% డిస్కౌంట్ ఇన్ IVF ప్రాసెస్ అనేది. IVF అనేటప్పుడు దే ఫీల్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. బట్ మన సెంటర్లో హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ కేర్, స్టిల్ అఫోర్డబుల్ అండ్ ఒక మంచి హెల్తీ బేబీతో వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు నేను 49 హాస్పిటల్తో అసోసియేట్ అయ్యి ఆల్మోస్ట్ 4 years అవుతుందండి. అండ్ ఈ 4 yearsలో నేను ఎన్నో మైల్ స్టోన్స్ చూశాను, చేసిన వేరియస్ లాంచెస్ ప్రతిదీ కూడా చేసింది ఎందుకు అంటే 2 things ఇన్ మైండ్ అండి. ఒకటి పీపుల్ని మైండ్లో పెట్టుకొని చేస్తారు, అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందా లేదా. సెకండ్ వచ్చేసి హెల్ప్ అవ్వాలి అంటే మనం న్యూ టెక్నాలజీ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో కాస్ట్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో దాంట్లో కూడా ఎట్లా అఫోర్డబిలిటీ తీసుకురావాలన్నదే ప్రతి ఒక్కరి ఆరాటం అనమాట. సో ఆ విధంగా ఆలోచించి ఎక్కడ కూడా ట్రీట్మెంట్కి కాంప్రమైజ్ కాకుండా సక్సెస్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తూ ప్లస్ కాస్ట్ ఫినాన్షియల్ పరంగా బర్డెన్ కాకుండా ఉండేటట్టు చూసుకుంటున్నాం. ఈ వరల్డ్ IVF డే 25th జూలై ప్రతి ఇయర్ మనము దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మేడం చెప్పినట్టు ఎందుకు ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము,
లూయి బ్రౌన్ అనే లేడీ ఫస్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా బర్త్ తీసుకున్న ఒక హెల్తీ బేబీ. అప్పటి నుంచి మనం దీన్ని గుర్తు చేసుకొని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ప్రతి ఇయర్. ఆ ఒక్క డేట్కి బ్యాక్ ఇఫ్ వి గో బ్యాక్ నియర్లీ 2-3 డెకేడ్స్ నుంచి ఎంతో స్ట్రగుల్స్ అయ్యాయండి. సో ఎంతోమంది క్రెడిబుల్ పీపుల్ వాళ్ళు ట్రీట్మెంట్స్ ట్రై చేశారు. బట్ ద డే వెన్ అచీవ్మెంట్ టుక్ ప్లేస్, అంటే ఒక హెల్తీ బేబీ పూర్తి 9 months అయ్యి డెలివరీ జరిగిందో ఆ డేని మనం అందరం గుర్తుపెట్టుకుంటున్నాం. ప్రతి ఇయర్ ఎందుకు దాన్ని గుర్తు చేసుకొని సెలబ్రేట్ చేయాలి? బికాజ్ మన ఐవీఎఫ్ జర్నీ అక్కడ స్టాప్ అయిపోలేదండి. దాన్ని విత్ టైం రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్స్తో మనం ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తూనే ఉన్నాం ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రజలకి అండ్ మాలాంటి వాళ్ళు ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దిస్ ఫీల్డ్ కూడా ఎవ్రీ ఇయర్ ఈ డే మాకు 2 things. ఒకటి, ఇట్ గివ్స్ అస్ గ్రేట్ జాయ్ దట్ మనం చేస్తున్నది ఎటువంటి ఇంపార్టెన్స్, ఎట్లా మనం హ్యాపీనెస్ తీసుకొస్తున్నాం కపుల్స్కి అన్నది ఇట్స్ ఆఫ్ గ్రేట్ జాయ్ టు అస్ ఎవ్రీ టైమ్ దిస్ డే కమ్స్. లైక్ ఆల్మోస్ట్ మా బర్త్డే అంత హ్యాపీనెస్ వస్తుంది వెన్ ఇట్ కమ్స్. అండ్ సెకండ్ వచ్చేసి ఎటువంటి ఫర్దర్గా ఇంకా మనం ఏం ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావచ్చు. ఇట్ షుడ్ నెవర్ స్టాప్. నాలెడ్జ్ అన్నది ప్రతిసారి కూడా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. అలానే హోప్ఫుల్లీ దీస్ ఇంప్రూవ్మెంట్స్ గెట్ బెటర్ అండ్ బెటర్ విత్ టైమ్. అండ్ ప్రెజెంట్లీ మన సక్సెస్ రేట్ 60% ఆ రేంజెస్లో ఉన్నాయి. వీఆర్ ఆల్ స్ట్రైవింగ్ యాజ్ అ హ్యూమన్. ఎప్పుడు కూడా మనం వీ డోంట్ సెటిల్ ఫర్ ఎనీథింగ్ లెస్సర్ అండి. వీ హ్యావ్ టు ఎయిమ్ ఫర్ దిస్ 100% and we'll keep going forward. I would take this opportunity to let you know this IVF when the Louis Brown was born 45 years ago. A decade of lot of efforts of the scientists, of the doctors had gone into it. The scientists Steptoe and Edward, they had done at least 282 embryo transfers to achieve this one live birth. So if you see in that time the efforts they have put for 10 years or more, and the success rate of IVF if you see was 0.3% at that time, but that was the breakthrough. So that was the thing what everybody was waiting for, the whole world was waiting for. So after that, now if you see in today's world what we have achieved so far, we are getting a success rate in an IVF cycle of around 60%. So where is 0.3% and where is 60? Definitely, I'm not comparing that, but I'm trying to bring that point to your notice that, you know, we have come a long way. And now in if you see in 49 with all the latest technologies what we have RI witness system to make sure that gamete mismatch doesn't happen. We have Ziltrix system which will continuously second by second monitor the lab. So all these advanced technologies, we have laser assisted hatching, we have PGT for people who are suffering with recurrent miscarriages or couples who have consanguineous marriage, minoricum unnai valaki ee PGTA test undi. In that test we can select a normal embryo, and you know the couple who are suffering with recurrent miscarriages or who are having genetic diseases in the family can now in today's world can have a healthy baby for themselves. So which is a great achievement. So with all these latest advances, technologies and success rate, if you are getting it at affordable cost, then definitely the choice of treatment will also depend on where you are getting the best results. So 49 is the one center where we are having this all the latest technologies in the lab along with the affordability. స్ట్రీట్ ప్లే గురించి నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే స్ట్రీట్ ప్లేస్ అనేటివి చాలా రేర్ అండి. అసలుకి మనకి డ్రామాస్ అనేవి ముందు, తర్వాత సినిమాస్ అనేటివి ఈ తర్వాత ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. సో డూయింగ్ దిస్ స్ట్రీట్ ప్లేస్ అంటే స్ట్రీట్ ప్లే మీన్ ఎడ్యుకేటింగ్ ద పీపుల్. స్ట్రీట్ ప్లేస్ అంటే ఎడ్యుకేటింగ్ ద పీపుల్ చాలా కనెక్ట్ అవుతారు. ఇంత మంచి అద్భుతమైన ఐడియాతో మా దగ్గరికి వచ్చి ధర్మి థియేటర్ దగ్గరికి వచ్చి షేర్ చేసుకోవడం అండ్ ఇలా కొన్ని కాన్సెప్ట్స్ అనుకోవడం, దాంతో డ్రామా యాక్టివిటీస్ చేయడం అనేది అంటే చాలా రేర్ అన్నమాట. ఇది ఎవరు చేయరు. ఇలాంటి చేయడానికి ముందుకు వచ్చిన 49కి ఐ రియల్లీ థ్యాంక్స్. ఏమని వినాలి నీ మాటని? అదేమన్నా భగవద్గీత లేక రామాయణమా? వింటే పురాణాల మీద పట్టు రావడానికి. అయినా ఆ మాటలు విని నన్ను నలుగురిలో నవ్వులు పాలవ్వమంటావా? అయినా నువ్వు చెప్పినవన్నీ చేస్తూనే ఉన్నాను కదా, ఇంకా ఇది చే అది చే అంటే నేనేమన్నా మట్టి బొమ్మనా లేక కీస్తే ఆడే మిషన్ బొమ్మనా? ప్రాబ్లం నీ దగ్గర పెట్టుకొని చీటికి మాటికి నన్ను హాస్పిటల్ చూపించుకోమంటే ఏంటి అర్థం? నేను హెల్త్గానే ఉన్నాను, కావాలంటే చూడు
5 కిలోమీటర్లు హాఫ్ అన్ అవర్లో జాగ్ చేసి చూపిస్తా. నువ్వు చేయగలవా? మాతృత్వం అనేది ఆడవాళ్ళకి ఎంత ఇంపార్టెంటో తండ్రి అనిపించుకోవడం అనేది మగవారికి కూడా అంతే ఇంపార్టెంట్. ఏవేవో అపోహలు ఈగోలు పెట్టుకొని మీలోని ఆత్మస్థైర్యాన్ని చంపుకొని బ్రతుకుతూ మీలో మీరే అంతర్మతనం పడినంత కాలం జీవితంలో ఏ సమస్యకి పరిష్కారం దొరకదు. మన కుటుంబంలోని మనుషులతో మనకున్న ఏ సమస్య గురించి అయినా డిస్కస్ చేస్తే దానికి తగిన పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో జరిగినట్లే దేశంలో రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది. అందుకే ఇక మీదట అలాంటి తప్పులు చేయకండి, మేల్కోండి. అన్ని రకాల మాతృత్వ సమస్యలకి పరిష్కార నిలయమైన 49ను సంప్రదించండి.